నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఆగమాగమవుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పసుపు రైతుల గోసను రేవంత్ సర్కార్ పట్టించుకోవటం లేదు. మద్దతు ధర కోసం అన్నదాతలు రోడ్డెక్కినా స్పందించటం లేదు. పసుపు రైతుల కష్టాలను సీఎం రేవంత్ లైట్ తీసుకుంటున్నారు. దీంతో రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను ముట్టడించారు. ప్రస్తుతం పసుపు ధర 8,000కు పడిపోయింది. కనీస మద్దతు ధర క్వింటాల్కు 15,000 ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పసుపు సీజన్ ప్రారంభమై నెల రోజులైనా రేవంత్ సర్కార్ ఇంకా మొద్దునిద్ర పోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఆగమాగమవుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పసుపు రైతుల గోసను రేవంత్ సర్కార్ పట్టించుకోవటం లేదు. మద్దతు ధర కోసం అన్నదాతలు రోడ్డెక్కినా స్పందించటం లేదు. పసుపు రైతుల కష్టాలను సీఎం రేవంత్ లైట్ తీసుకుంటున్నాడు. దీంతో రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను ముట్టడించారు. ప్రస్తుతం పసుపు ధర 8,000కు పడిపోయింది. కనీస మద్దతు ధర క్వింటాల్కు 15,000 ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పసుపు సీజన్ ప్రారంభమై నెల రోజులైనా రేవంత్ సర్కార్ ఇంకా మొద్దు నిద్రపోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఆగమాగమవుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పసుపు రైతుల గోసను రేవంత్ సర్కార్ పట్టించుకోవటం లేదు. మద్దతు ధర కోసం అన్నదాతలు రోడ్డెక్కినా స్పందించటం లేదు. పసుపు రైతుల కష్టాలను సీఎం రేవంత్ లైట్ తీసుకుంటున్నాడు. దీంతో రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను ముట్టడించారు. ప్రస్తుతం పసుపు ధర 8,000కు పడిపోయింది. కనీస మద్దతు ధర క్వింటాల్కు 15,000 ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పసుపు సీజన్ ప్రారంభమై నెల రోజులైనా రేవంత్ సర్కార్ ఇంకా మొద్దు నిద్రపోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.